హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. జీవితం అందరికీ ఒకే రకంగా ఉండదు. ఒకరు సంతోషంగా ఉంటే ఇంకొకరు బాధ, ఇంకొకరు ఆవేశం, ఇలా ఎన్నో భావోద్వేగాల మధ్య మన జీవితం కొనసాగుతుంది. నెగిటివ్ పర్సన్స్, నెగిటివ్ థాట్స్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. వీటిని మనం హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి మనం ఆనందంగా ఉంటామా లేదా బాధలో ఉంటామా అనేది డిసైడ్ అవుతుంది. ఒక్కోసారి మనకు భరించలేనంత కష్టం వస్తుంది. మనతో మనం డిస్కషన్ చేసుకోవాలి. తట్టుకోలేని బాధ, ఏడుపు వస్తే ఏడ్చేయాలి. బాధనంతా బయటకు తీసుకురావాలి. అప్పుడే సొల్యూషన్ గురించి ఆలోచించగలం. పాజిటివ్ గా ఉండటం ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాము అనే ఒక అబ్బాయి తన లైఫ్ లో చాలా ఆనందంగా ఉన్నాడు. తనకు మ్యారేజ్ అయింది. ఎంతగానో ఇష్టపడే భార్య, సరిపడా డబ్బు అన్నీ ఉన్నాయి. ఒక రోజు అనుకోకుండా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు తనకి యాక్సిడెంట్ జరిగింది. ఇంకొక 10 నిమిషాల్లో తనకు ఎటువంటి వైద్య సహాయం అందకపోతే చనిపోతాడు అన్న టైంలో తనని ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రాణం మాత్రం ఉంది. కానీ డాక్టర్ చెప్పిన మాట, జీవితంలో నువ్వు నడవలేకపోవచ్చు. ఆ మాట విన్న రామ్ తట్టుకోలేనంత బాధని చూశాడు. గట్టిగా ఏడ్చేశాడు. ఆ తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. జీవితంలో ఎప్పుడు నడవలేవు అని డాక్టర్ చెప్పిన మాట పాజిటివ్ గా తీసుకొని, తన ప్రాణమైతే ఉంది కదా, నేను ప్రశాంతంగా మిగిలిన జీవితాన్ని చూడాలి అని అనుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ రాము యాక్సెప్ట్ చేయగలిగాడు. మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే సగం సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. రాము ఉన్నదానితో సంతోషంగా ఉండటం, పాజిటివ్ గా ఆలోచించడం, తనకు లేని దాని గురించి కంటే ఉన్నదాని వాల్యూ తెలుసుకొని సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. డాక్టర్ నడవలేడు అని చెప్పాడు. కానీ కొద్ది రోజుల్లోనే రాము స్లోగా నడవటం మొదలుపెట్టాడు. ఇది ఎలా సాధ్యం? మన బ్రెయిన్ కి సంబంధించినది ఏదైనా సరే పాజిటివ్ గా ఉంటే రిజల్ట్స్ కూడా పాజిటివ్ గా కనిపిస్తాయి. డాక్టర్ నడవలేడు అని చెప్పారు కాబట్టి జీవితాంతం కుమిలిపోతూ ఉంటే ఇంకెలా నడవగలడు? ఇలా కాకుండా ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి హెల్తీగా ఫుడ్ తినడం, పాజిటివ్ గా ఆలోచించడం, నడవగలను అనే సంకల్పం ఉండటం వల్లనే రాము నడవగలిగాడు. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత రాములో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏదైనా సాధించగలను అనే నమ్మకం క్రియేట్ అయ్యింది. అసలు పాజిటివ్ గా ఉండటానికి ఏం చేయాలి? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. కొన్ని పేజెస్ అయినా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్ చదవండి. బుక్స్ చదవటం వల్ల జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. అలాగే లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకుంటారు. మీ మార్నింగ్ ని ఒక పాజిటివ్ వర్క్ తో మొదలు పెడితే ఆ రోజంతా కూడా పాజిటివ్ గా ఉంటుంది. అలా కాకుండా మార్నింగ్ లేవగానే ఒక నెగిటివ్ ఆలోచన ఉంది అనుకోండి, ఆ రోజంతా కూడా ఆలోచన నెగిటివ్ గానే వెళ్తుంది. నంబర్ 1, సైలెన్స్. మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉందా? ప్రతిరోజు ఎన్నో టెన్షన్స్, ఎన్నో వర్క్స్, తీరిక లేకుండా ఉండే ఆలోచనలు, ఇలాంటి ఎన్నో వాటిని దూరం చేస్తుంది. మార్నింగ్ లేవగానే మొబైల్ చూడటం, నెగిటివ్ న్యూస్ చూడటం వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. సక్సెస్ఫుల్ పీపుల్ ఇలా చేయరు. మెడిటేషన్ మాత్రమే చేస్తారు. మెడిటేషన్, యోగా లాంటివి అలవాటు చేసుకోవడం ద్వారా లైఫ్ ని ప్రశాంతంగా లీడ్ చేస్తారు. బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఆలోచనలు ఇంప్రూవ్ అవుతాయి. ఎలాంటి సిచ్యువేషన్ ని అయినా ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. నంబర్ 2, అఫర్మేషన్. మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది, అదే సాధిస్తాము. నాలో కాన్ఫిడెన్స్ పెరగాలి అని మీరు ఎప్పుడు అనుకుంటూ ఉన్నారంటే స్లోగా కాన్ఫిడెన్స్ పెరగడం మొదలవుతుంది. కాన్ఫిడెన్స్ పెరగడానికి ఏం చేయాలో మీకు తెలుస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే నిజమని నమ్ముతుందో అదే నిజమయ్యేలా మీరు ప్రవర్తిస్తారు. నంబర్ 3, విజువలైజేషన్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మనం ఫిక్స్ అయిన గోల్ ని ఎప్పటికప్పుడు విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. మీకు డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఒక కళ అనుకోండి. డాక్టర్ అయిన తర్వాత మీరు ఎలా ఉంటారు? ఎంత మంచి పేరు తెచ్చుకుంటారు? సొసైటీలో మీ గౌరవం ఎలా ఉంటుంది? మీరు కోరుకున్నది సాధించినందుకు ఎంత హ్యాపీగా ఉంటారు? ఇవన్నీ మీరు ఊహించుకున్న ప్రతిసారి మీలో డాక్టర్ అవ్వాలి అనే ఆశ పెరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి అని సంకల్పించుకుంటారు. విజువలైజేషన్ అనేది మనం కోరుకున్న గోల్స్ ని రీచ్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఏ గోల్ అయినప్పటికీ ఈ నిమిషం నుండి విజువలైజ్ చేసుకుని చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. నంబర్ 4, ఎక్సర్సైజ్. మార్నింగ్ నిద్ర నుండి లేవగానే కాసేపు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి. మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్ వరకు అవసరమైనంత ఆక్సిజన్ వెళ్తుంది. మీ బ్రెయిన్ ఎండార్ఫిన్ ను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మీరు క్లియర్ గా ఆలోచించగలుగుతారు. ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయడం వల్ల హెల్తీగా ఉంటారు. ఎక్సర్సైజ్ మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఎన్నో రకాల వ్యాధులతో పోరాడుతుంది. మీ మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. బాగా నిద్రపడుతుంది. బీపీ, షుగర్ లాంటి ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. ఎక్సర్సైజ్ చేయడం అవసరమే. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మీ లైఫ్ స్టైల్ ఆరోగ్యకరంగా ఉండటం కూడా అవసరమే. ఎక్సర్సైజ్ తో పాటు మెటబాలిజం, డైట్ వంటివి కూడా మీ ఫిట్నెస్ గోల్స్ ని ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరూ జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఇంటి దగ్గరే ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 minute జంపింగ్ జాక్స్ చేయడం వల్ల ఎనర్జీ, ఆలోచన విధానంలో ఇంప్రూవ్మెంట్ 10 రెట్లు పెరుగుతుంది. నంబర్ 5, రీడింగ్.
మనం పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. చదువుకునే టైంలో పోటీ, చేసే జాబ్లో పోటీ, ప్రక్కింటి వాళ్ళతో పోటీ, ఎదురింటి వారితో పోటీ, ఎక్కడ పడితే అక్కడ కంపేర్ చేసుకుంటూనే ఉంటాము. పోటీ ప్రపంచంలో మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. కానీ మనది చిన్న జీవితం కదా, మరి ఎలా? చాలా సింపుల్. బుక్స్ గురువుల్లాంటివి. జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయకుండానే ఎన్నో విషయాలని మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. బుక్ మొత్తం ఒకే రోజు చదవాల్సిన అవసరం లేదు. రోజుకి 10 పేజీలు లేదా 5 పేజీలు లేదా 2 పేజీలైనా చదవడం అలవాటు చేసుకోండి. ఈ అలవాటు మిమ్మల్ని ఎంతో ఇంప్రూవ్ చేస్తుంది. బుక్స్ అంటే లవ్ స్టోరీస్ కాదండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్. నంబర్ 6, రైటింగ్. తెలుసుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకున్న దాన్ని నోట్ చేసుకుని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యం. ఒక నోట్బుక్ తీసుకొని మీ డ్రీమ్స్ గురించి, మీ గోల్స్ గురించి ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్లుగా మీరు వాటిని గెలవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఐడియాస్ వచ్చిన ప్రతిసారి నోట్ చేసుకోవడం ద్వారా ఐడియాస్ ని మర్చిపోవడం కాకుండా వాటిని సక్సెస్ కోసం ఉపయోగించుకోవడం మొదలు పెడతారు. మార్నింగ్ లేవగానే లేదా నైట్ పడుకునే ముందు ఈ అలవాటుని అలవాటుగా చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్పాలంటే మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా కూర్చోండి, మీతో మీరు మాట్లాడుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, మీ మీద మీకు నమ్మకం ఉంచండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీ సక్సెస్ ని ఎప్పటికప్పుడు విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. ఎక్సర్సైజ్ చేయండి, బుక్స్ చదవటం అలవాటు చేసుకోండి. మీకు వచ్చిన ఐడియాస్ గురించి, మీ డ్రీమ్స్ గురించి రాసే అలవాటు చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.